రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు వివేకానందరెడ్డి హత్య కేసు. మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్ అయినటువంటి వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లో పులివెందల్లో అత్యంత దారుణ హత్యకు గురైతే ఆ కేసు నేటికి అతి గతి లేదు. పైగా హత్య జరిగిన తరువాతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకపోగా అందులో అసలు హత్యలో పాత్రదారులు సూత్రధారులు అయినటువంటి వారిని కాపాడుతున్నాడని చెప్పి నేటికి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగి అడ్డుకోకపోతే బహుశా కేసు ఈ పాటికి ఎప్పుడో తేలిపోయేది. దరిద్రం ఏంటంటే అప్పట్లో నరాసుర రక్త చరిత్ర అని రాశారు, చివరికి అది వైఎస్ఆర్ రక్త చరిత్రగా మారింది. ఎందుకంటే దాని నిండా అల్లుకుపోయింది వైఎస్ ఫ్యామిలీయే కదా. మీరు చెప్పిన చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, బీటెక్ రావు కానీ ఎవరూ లేరు కదా. కనీసం ఆ చీపురు పుల్లంతా ఇది కూడా లేదు కదా వాళ్ళ మీద. కనీసం వాళ్ళని సిబిఐ అనుమానం కూడా వ్యక్తం చేయాలి వాళ్ళ మీద. సో కాబట్టి దీంట్లో హంతకులు ఎవరో అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి చంపేసి రక్తం మొత్తం ఇల్లు మొత్తం అయిపోతే దాన్ని శుభ్రంగా తుడిచేశారు, కుట్లేసేశారు, చివరికి గుండెపోడని చెప్పి బయటకు వచ్చి చెప్పారు. అంతా చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు చంపాడంట. చంద్రబాబు నాయుడు వెళ్ళి కుట్లేశాడా? చంద్రబాబు నాయుడు చంపితే మీరు వెళ్ళేందుకు కుట్లేశారు? చంద్రబాబు నాయుడు చంపితే మీరు వెళ్ళేందుకు కుట్లేశారు? మీరు వెళ్ళేందుకు రక్తం జరిపేశారు? సరే, అసలు విషయానికి వస్తే ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి అంటే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి సాక్షి కాదు, అతను కూడా నిందితుడే. ఆతో పాటు ఆ రోజు ఈ హత్యలో పాలు పంచుకున్న వ్యక్తి దస్తగిరి తరువాత అప్రూవర్గా మారాడు. ఆ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే హత్య జరిగిందో ఆ తరువాత కనీసం మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేని పరిస్థితి. ఈ పాపం ఎక్కడ తన భార్యా బిడ్డలకు తగులుతుందో అనే ఒక పశ్చాత్తాపంతో తరువాత అప్రూవర్గా అయితే మారటం జరిగింది. దస్తగిరి అప్రూవర్గా మారి చెప్పిన ప్రతిదీ కూడా సిబిఐ సేకరించిన సాక్ష్యాలతో 100కు 200% మ్యాచ్ అయ్యాయి. అన్ని ఆధారాలు మ్యాచ్ అయ్యాయి. ఆ రోజు గొడ్డలు ఎక్కడ కొన్నారో దగ్గర మొదలు పెడితే హత్య జరిగిన రోజు ఎవరెక్కడ ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఏ సమయంలో దాడి చేశారు, కుట్లేసింది ఎవరో, దాన్ని రక్తం తుడిసింది ఎవరు, ఇవన్నీ కూడా తరువాత సిబిఐ ఎంక్వైరీలో దాదాపు పోలాయి. అయితే అప్రూవర్గా మారిన దస్తగిరి ఇప్పుడు వీరందరికీ కూడా అడ్డంగా మారాడు. ఒకవేళ నిజంగా దస్తగిరి గారు ఆ రోజు అప్రూవర్గా మారి ఉండకపోతే కేసు మాత్రం కొంచెం టైట్ అయ్యేది ఖచ్చితంగా. సరే, ఛేదించలేరంటే ఛేదించవచ్చు కానీ బట్ లేట్ అవ్వచ్చు, కేసు కూడా టైట్ అవ్వచ్చు. బట్ అప్రూవర్గా దస్తగిరి మారటం వల్ల కేసు అయితే వేగంగా వెళ్ళింది. ఈరోజు అవినాష్ రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఇదే హత్య కేసులో జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ పేరోల్ మీద వచ్చాడు, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ తిరిగి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సరే, రేపమాపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ దాదాపు ఏడాది నుంచి కాలం గడుపుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ అవినాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయలేదు. ఆల్రెడీ ఒకసారి అదుపులోకి తీసుకుని బెయిల్ మీద వదిలేశారంట ఒక రోజులోనే. మరి ఇదంతా ఎప్పుడు జరిగిందో మీడియా కూడా తెలియదు, తర్వాత వాళ్ళు చెప్తేనే తెలిసింది సిబిఐ అధికారులు. అందుకనే వివేక హత్య కేసు ఏపీలో ఉంటే ముందుకు సాగటం లేదనే కదా సునీతారెడ్డి దీన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురామని చెప్పింది. సో ఇప్పుడు ఈ దస్తగిరికి ప్రాణహాని ఉంది. గతంలో మొద్దుసీను ఘటన మీ అందరూ గుర్తుండే ఉండుండి. పరిటాల రవి హత్య కేసులో మొద్దుసీను సాక్షిగా ఉంటే ఆ సాక్ష్యమే లేకుండా చేయటం కోసం అత్యంత ప్రీప్లాన్డ్గా జైల్లోనే మొద్దుసీనుని హతమార్చడం జరిగింది. అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు దస్తగిరిని కూడా కడప జైల్లో ఏదో చేయబోతున్నారని చెప్పి తన భార్య షబానా ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవానికి దస్తగిరిని దాదాపు ఒక 50 రోజుల క్రితం ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. ఎవరో తన బంధువుల అమ్మాయినే దస్తగిరి ఎత్తుకెళ్ళాడని చెప్పి కిడ్నాప్ కేసుతో పాటు అట్రాసిటీ కేసు పెట్టి, అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నమాట, ఇవన్నీ కూడా కొంచెం తీవ్రత ఉన్న కేసులు పెట్టి ఇప్పటి వరకు బయటకు రాకుండా దాదాపు 50 రోజులైనా బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిన్న ఎప్పుడో వెళ్తే కోర్టు కూడా ఆ కడప కోర్టు ఆ బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది, బెయిల్ కూడా ఇవ్వాల. దీంతో దస్తగిరిని ములాఖాతులో కలిసి వచ్చింది భార్య. కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పింది, నా భర్తను కూడా గతంలో మొద్దుసీనుకు పట్టిన గ్రతే నా భర్తకు పట్టే ప్రమాదం ఉంది. సాక్ష్యాలు దొరకకుండా ఉండటం కోసం, వారి అడ్డు తొలగించుకోవడం కోసం నా భర్తను ఏదైనా చేయొచ్చు అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పైగా చాలా స్పష్టంగా చెప్పింది, నా భర్తను అక్రమ కేసులో ఇరికించి బయటికి రాకుండా అడ్డుకుంటుంది ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీరిద్దరూ కలిసి తన భర్తను బయటికి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. అది కూడా వాస్తవమే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. సో ఎవరు అడ్డు తొలగించుకోవాలి? తొలగించుకుంటే వీళ్ళే తొలగించుకోవాలి. వాస్తవానికి ఈ కేసు వాళ్ళతో ఆగల, తాడేపల్లి ప్యాలెస్ దాకా పాకింది. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి, భారతీ రెడ్డి దగ్గర పనిచేసే ఆ వ్యక్తికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఆ రోజు 3 గంటల ఫోన్ కాల్ గురించి కూడా ఎంక్వైరీలు లాగారు కదా. ఆయన దగ్గర పనిచేసిన అనేక మందిని విచారించారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన. సో మొత్తానికి తాడేపల్లి దాకా అయితే పాకింది కదా.
సో పులివెందులలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది పులివెందుల ప్రజలకు చాలా స్పష్టత ఉంది. అందుకనే వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఎందుకు షాక్ ఇచ్చారా అంటే, ఆ కొంచెం కోట్ల బదులు కొట్టి ఎందుకు షాక్ ఇచ్చారా అంటే వివేక హత్య కేసు ఖచ్చితంగా కొంత ప్రభావాన్ని చూపింది. అలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్తే కనీసం ఆ జనాన్ని పోగేసినా కానీ 100-200 మంది పోగరు రాని పరిస్థితి. కానీ అదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర సమయంలో కానివ్వండి, చంద్రబాబు ప్రాజెక్టుల యాత్రకు వెళ్ళినప్పుడు కానివ్వండి, జనం ఇసుకేస్తే రాళ్ళంతగా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే కేసు ప్రభావం అక్కడ ఉంది. అది సొంత కుటుంబంలో జరిగిన దారుణంగా భావిస్తారు పులివెందుల కడప ప్రజలు. సరే, మనమంటే ఏదో అక్కడెక్కడో జరిగిందని చూస్తాం, కానీ వాళ్ళు అలా చూడరు. అది సొంత కుటుంబంలో జరిగిన దారుణంగా ఈ రోజుకి భావిస్తూనే ఉంటారు. సో అలాంటి దస్తగిరిని అడ్డు తొలగించే ఆల్రెడీ ఇప్పటికే అనేక సార్లు దస్తగిరి చెప్పాడు, నాకు ప్రాణహాని ఉంది, నా వెనకమాల రెక్కి నిర్వహిస్తున్నారు, రాత్రులు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నేను ఎటన్నా వెళ్తే వెనకమాల నన్ను ఫాలో అవుతున్నారని చెప్పి కడప ఎస్పీకి కానివ్వండి, లోకల్ పోలీసులకు కానివ్వండి అనేక సందర్భాల్లో చెప్పారు. తర్వాత ఒక సెక్యూరిటీని కూడా ఇచ్చినట్టున్నారు, ఒక కానిస్టేబుల్ను ఎవరినో ఇచ్చినట్టున్నారు దస్తగిరికి. మరి ఇప్పుడు ఉన్నాడా లేదనేది మనకు తెలియదు. కానీ సో ఈ విధంగా దస్తగిరి అన్నిటికీ సిద్ధపడ్డాడు. ముందే చెప్పాడు, నేను చేసింది పాపం, నేను అప్రూవర్గా మారాను, నాకు శిక్ష పడద్దని కూడా తెలుసు. అయితే చేసిన పాపంలో కొంత అయినా కడుక్కోవాలనే ఉద్దేశంతో నేను అప్రూవర్గా మారా. నన్ను ఎవరో బలవంతం చేయలా, ఎవడో డబ్బు ఇస్తే నేను అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ సుపారీ, ఇక్కడ 40 కోట్ల రూపాయల సుపారీ ఇది, అంతకంటే ఎక్కువ హత్య చేసిన దగ్గరే తీసుకోవచ్చు. నేను అప్రూవర్గా మారకుండా ఉండడానికి అంతకంటే ఎక్కువ ఇస్తారు. కానీ నేను ఎందుకు మారానంటే ఎవరి దగ్గర రూపాయి ఆశించి మానలేదు. నేను ఎందుకు మారానయ్యా అంటే నా మనస్సాక్షి కోసం మారాను, నా భార్య బిడ్డలకు ఆ పాపం తగలకూడదని చెప్పి నేను మారానని చెప్పి చెప్పడం జరిగింది. ఏ రోజుకైనా నా ప్రాణానికి హాని ఉందని చెప్పి అనేక సందర్భాల్లో దస్తగిరి చెబుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు బయట దస్తగిరిని టచ్ చేస్తే ఆ మొత్తం కూడా ఆ అవినాష్ రెడ్డి అనుకోకి చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తమ చేతికి మట్టి అంటకుండా జైల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు తన భార్య అనుమానం. షబానా అదే చెప్పింది. అందుకనే వీళ్ళే బయటికి రాకుండా, ఎవరైతే ఏదన్నా చేయాలనుకుంటారో వాళ్ళే బయటికి రాకుండా అడ్డుకుంటారు. మరి ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బలంగా అడ్డుకుంటున్నారు. అరే, ఏపీలో సిబిఐ అధికారుల మీదే కేసులు వేసి వాళ్ళ పరుగులు పెట్టించిన వాళ్ళు ఇక్కడ ఈ కోర్టులో మేనేజ్ చేసి అడ్డుకోలేరా? చంద్రబాబు నాయుడిని 53 రోజులు ఏ ఆధారాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టలా? సో ఈ విధంగా దస్తగిరిని కూడా ఇప్పుడు బయటకు రాకుండా అడ్డుకుని ఏదో చేయబోతున్నారని చెప్పి తన భార్య అయితే ఆవేదన వ్యక్తం చేసింది. సో దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, దస్తగిరిని చంపేందుకు కుట్ర, బెయిల్ రాకుండా ఎంపీ అవినాష్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నారు, నిందితుడి భార్య షబానా ఆరోపణ. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినందుకు తన భర్తను తీవ్రంగా వేధిస్తున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. తన భర్తను మొద్దు సీనులాగా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సో ఈ ఆల్రెడీ గతంలో 50 రోజుల క్రితం ఒక ఫేక్ కేసు మనం చెప్పాం కదా, ఆ కేసులో అరెస్ట్ అయిన దస్తగిరికి కడప కోర్టు అయితే బెయిల్ నిరాకరించింది. ఈ సందర్భంగా ములాఖాతులో కలిసి వచ్చిన తర్వాత మాట్లాడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కేసులో రాజీకి రావాలని పులివెందుల వైకాపా నేతలు తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అంటే ఆల్రెడీ రాజీ కోసం ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడండి, రాజీకి రావాలని చెప్పి ఒత్తిడి చేశారు, అయినా కానీ ఆ రాజీకి వెళ్ళలేదు. అయితే డబ్బు ఆశ చూపించడం, బెదిరించడం లాంటివి కూడా చేస్తున్నారని వాపోయారు. సో రమ్మంటే రాలేదని చెప్పి డబ్బు ఆశ చూపించారు, డబ్బు ఆశ లొంగట్లేదని చెప్పి బెదిరించారు. నీ ఎంత చూస్తామనో, నీ ప్రాణాలు తీస్తామనో, నీ భార్య బిడ్డ సంగతి చూస్తామనో, మొత్తానికి ఏదో బెదిరించుంటారు. సో బెదిరింపులకు కూడా దస్తగిరి లొంగలేదు. దాంతో ఇక తప్పని పరిస్థితిలో ఇప్పుడు కుట్ర పన్ని తన భర్తను కావాలనే ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టి బయటకు రాకుండా, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. అంటే జైల్లో నా భర్తను ఏదో చేయాలని చూస్తున్నారు. మొద్దు సీను ఘటనలాగానే నా భర్తకు కూడా జైల్లో ఏదైనా జరగవచ్చని తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. చాలా స్పష్టంగా చెప్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దీని వెనక కర్త కర్మ క్రియగా ఉన్నారు. వాళ్ళే నా భర్తను ఈరోజు బయటకు రాకుండా, కేసు పెట్టించింది కూడా వాళ్ళే, బయటకు రాకుండా అడ్డుకునేది కూడా వాళ్ళే. సో చాలా తీవ్ర ఆ మనోవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా అప్రూవర్గా మారిన దస్తగిరికి మాత్రం ప్రాణహాని ఉంది. స్వయంగా దస్తగిరి అనేక సందర్భాల్లో చెప్పాడు. కడప ఎస్పీని అనేక సార్లు కలిశాడు, నా ప్రాణహాని ఉంది, ఏదన్నా కొంచెం రక్షణ కల్పించండి నాకు. ఈ కేసు తర్వాత ఎంత అంటే ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారింది ఆషామాషి కేసు విషయంలో కాదు. తర్వాత ఇదే కేసులో అనేక మంది సాక్షులు నామరూపాలు లేకుండా అర్ధాంతరంగా చనిపోయారు. మనకు తెలుసు. చివరికి కుట్లేసిన గంగిరెడ్డి, భారతీరెడ్డి భార్య, భారతీరెడ్డి తండ్రి కూడా అకస్మాత్తుగా కరోనాతో చనిపోయాడు ఆయన. సో ఇలాంటి అనుమానాస్పదాలు అనేకం ఉన్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఈ కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేసే సమయంలో వీటన్నిటినీ పరిగణలో తీసుకుంది. తాను కూడా వ్యాఖ్యానించింది. కొంతమంది సాక్షులు అర్ధాంతరంగా చనిపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకనే కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేసింది అప్పట్లో.
సో ఏది ఏమైనా వివేక హత్య కేసులో కీలక సాక్షి నిందితుడు అయినటువంటి దస్తగిరి ప్రాణాలకైతే ప్రమాదం ఉన్నట్టుగా తన భార్య మాటల ద్వారా అయితే తెలుస్తుంది. మరి ఇప్పటికైనా పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు అలాగే సిబిఐ అధికారులు మరి దీని మీద స్పందించి వెంటనే రక్షణ చర్యలు ఏమన్నా జైల్లోనే కొంచెం ప్రత్యేకంగా భద్రత కల్పించే ఏర్పాటు చేస్తారా, లేదా చూసి చూడనట్టు వదిలేసి అంతా జరిగిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత అయ్యో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారా చూడాలి. ఏది ఏమైనా దస్తగిరి లాంటి వ్యక్తులకి ఎవరైతే అప్రూవర్గా మారారో ఇది ఆషామాషి కేసు ఏం కాదు. ఇది నేను ఆల్రెడీ చెప్పా. మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అందులో పులివెందల లాంటి ప్రాంతంలో అసలు ఆ గేటు వైపు కూడా చూసే సాహసం చేయని ఇంట్లోకి వెళ్ళి హత్య చేశారంటే ఇది ఆషామాషి విషయం కాదు. చంపడమే కాకుండా మళ్ళీ దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేయటం, చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నం చేయటం. సో 40 కోట్ల రూపాయల సుపారీ అనేది తేలాలి. వాస్తవానికి సిబిఐ ప్రధాన విచారణ ఇప్పుడు 40 కోట్ల సుపారీ మీద జరుగుతుంది. అంత సుపారీ ఇచ్చే దమ్ము ఎవరికి ఉంది? ఎవరు ఇచ్చారు సుపారీ? ఎవరు ఇస్తానని ఒప్పుకున్నారు? సో అంటే ఏదో ఒక పెద్ద తలకాయ ఉంది. ఆ పెద్ద తలకాయ ఎవరనేది రాష్ట్ర మొత్తానికి తెలుసు. సో ఆ పెద్ద తలకాయకి ఆధారాలు కావాలి. వివేకానంద రెడ్డిని చంపితే 40 కోట్ల కంటే అధిక ప్రయోజనం కలిగితేనే కదా ఆయన్ని చంపేది. సో ఆ ప్రయోజనం ఎవరికి కలుగుతుంది అంటే ఎంపీకి అవినాష్ రెడ్డికి కలుగుతుంది అని చెప్పాలి, ఎందుకంటే టికెట్ కోసం. సో మరి దీని వెనక కర్త కర్మ క్రియ ఎవరుండి నడిపారు, ఎవరు డబ్బులు ఇస్తారన్నారు అనేది సిబిఐ తేల్చాలనుకోండి. ఏది ఏమైనా ప్రస్తుతం అప్రూవర్గా మారినటువంటి దస్తగిరికి అయితే జైల్లో ప్రాణహాని ఉందని చెప్పి తన భార్య ఆరోపిస్తుంది. దాన్ని కొట్టిపడేయలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో మొద్దు సీన్ లాంటి ఘటనలు ఆల్రెడీ చూశాం కాబట్టి ఆ తరహాలో చేతికి మెట్టంటకుండా ఏదైనా ప్లాన్ చేశారేమోననే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దస్తగిరికి ఎటువంటి ఆపద లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది.